దేశంలో కొత్త వైరస్ చిన్నపిల్లల్ని పొట్టన పెట్టుకుంటున్న మహమ్మారి. మూడు సంవత్సరాల క్రితం కంటికి కనిపించని ఒక కరోనా వైరస్ సూక్ష్మక్రిమి ఒక్కసారిగా యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. దాని దెబ్బకు ఎన్నో దేశాలు ఖండాలు సైతం గజగజ వణికిపోయాయి. ఈ వైరస్ కారణంగా చాలా మంది తమ కుటుంబ సభ్యులను కోల్పోవడమే కాకుండా కోట్ల మంది జీవితాలు తలకిందులయ్యాయి. ఇలాంటి భయంకరమైన మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే అందరూ బయటపడుతున్న తరుణంలో ఇప్పుడు తాజాగా మరొక కొత్త వైరస్ వ్యాప్తి చెందడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గుజరాత్లో చండీపుర అనేటువంటి కొత్త వైరస్ ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చినట్లు వైద్యులు తెలియజేశారు. ఈ వైరస్ కేవలం చిన్నపిల్లలపైన తన ప్రభావం చూపిస్తోంది. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ వైరస్ 12 మంది పిల్లల మరణానికి కారణమైందంటూ వైద్యులు తెలియజేశారు. ఇక ఈరోజు సమాచారం ప్రకారం ఇంకో 2 చిన్నారులు ఈ వైరస్ బారిన పడి మరణించారు. ఇప్పుడు ఈ మరణాల సంఖ్య 14కు చేరింది. అయితే వైద్యులు తెలుపుతున్న సమాచారం ప్రకారం ఈ వైరస్ లక్షణాల్లో మొదటగా జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. మెల్లిమెల్లిగా మెదడు మొత్తం వాపు రావడమే కాకుండా రోజురోజుకి వీరి పరిస్థితి చాలా క్షీణించిపోతుంది. ఒకవేళ వైద్యం అందడం ఆలస్యమైతే మరణం సంభవిస్తుందని వైద్యులు తెలిపారు. ఈ వైరస్ సోకిన వారిలో మరణాల రేటు ఎక్కువగా ఉంటుందట. 1966వ సంవత్సరంలో మహారాష్ట్రలోని చండీపూర్ అనే గ్రామంలో మొట్టమొదటిసారిగా ఈ వైరస్ బయటపడడం జరిగింది. అందుకని ఈ వైరస్ కు చండీపూర్ వైరస్ అనే పేరు పెట్టినట్లు తెలుస్తోంది. అప్పట్లో దాదాపుగా 15 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలకు ఈ వైరస్ సోకి చాలా మంది మరణించారు. ఈ వైరస్ ఈగలు, దోమలు వంటి కీటకాల వల్ల వ్యాప్తి చెందుతుందంటూ వైద్యులు తెలియజేస్తున్నారు. అయితే ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే మన చుట్టూ ఉండే పరిసరాల్లో దోమలు, ఈగలు వంటివి రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా బురద నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలి. కేవలం పరిశుభ్రతతోనే ఈ వైరస్ని అరికట్టగలమని వైద్యులు తెలుపుతున్నారు.